ఓ చిన్న ప్రశ్న. ఒక పెళ్లైన వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని వేరొక అమ్మాయితో భారతదేశంలో లీగల్ గా కలిసి ఉండవచ్చా? రీసెంట్ గా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రజల్ని షాక్ కు గురి చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక అమ్మాయి అడల్టే 18 ఏళ్లు నిండాయి ఒక వ్యక్తితో కలిసి జీవించాలి అని అనుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ట్విస్ట్ ఏముందిలేండి, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ వినిపించేదేగా. ఎవరితో అయితే కలిసి జీవించాలి అని అనుకుంటుందో ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లయింది. దీన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించారు, కోర్టుకు వెళ్లారు. ఇది కూడా బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే, పెళ్లైన వ్యక్తితో ఏ 18 ఏళ్లు నిండిన అమ్మాయి కూడా ఉండకూడదు అని చెప్పే చట్టం లేదని హైకోర్టు అనింది. ఒకవేళ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటుంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లయింది, డైవర్స్ అవ్వలేదు కాబట్టి అది నేరం. కానీ ఇప్పుడు అలా కాదు. పైగా ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండాయి. ఎవరితో ఉండాలి అని నిర్ణయించుకునే హక్కు ఆ అమ్మాయికి ఉంది అని కోర్టు అనింది. ఎవరితో అయితే ఉండాలి అని అనుకుంటుందో అతను తన భార్యను వదిలేశాడు, డైవర్స్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు అని పోలీసులు చెప్పారు. 2 కండిషన్ల మీద కోర్టు ఆ అమ్మాయిని రిలీజ్ చేయాలి అని ఆదేశించింది. ఆ అమ్మాయి లిఖిత పూర్వకంగా తన ఇష్టానుసారమే ఆ వ్యక్తితో ఉంటుంది అని రాసివ్వాలి. ఆ వ్యక్తి కూడా ఈ కలిసి ఉండటం ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తున్నట్టు రాసివ్వాలి. ఈ కేసు గురించి, తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ విషయంలో కోర్టు అనాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ చట్టాల్లో గనక ఇలాంటి విషయాలను వ్యతిరేకించేవి ఏమైనా ఉన్నట్టు అయితే కోర్టు ఖచ్చితంగా వాటిని ఉపయోగిస్తుంది. ప్లస్ ఒకవేళ చట్టాల్లో లేవు అంటే అవి సరైనవి అని అర్థం కాదు. బహుశా చట్టాలు చేసే నాటికి సొసైటీలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నట్టు లేవు. కాలానికి తగ్గట్టు చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. సొసైటీలో స్టెబిలిటీ ఉండాలి అంటే ఇలాంటి వాటి మీద కొత్తగా చట్టాలు తీసుకురావాలి. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.